హాయ్ ఎవరీవన్, ప్రజెంట్ నేను అనిల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. అన్న ఇప్పుడు మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి అన్న డైరీలో? మొత్తం 50 ఉన్నాయన్న. 50 గేదెలు ఉన్నాయి. ఎట్లున్నాయి ధరలు? ఎట్లున్నాయి ధరలు తగ్గాయండి. తగ్గాయి. 90 నుంచి 1,20,000, 1,30,000, 1,40,000 దాకా ఉన్నాయండి. పాలన్న పాలు రోజు మీద 10, 14, 16. 14 నుంచి 16 లీటర్లు. 16 లీటర్ ఇవ్వండి ఉన్నాయా? 16 అయిపోతాయండి. అని ఇప్పుడు 16 లీటర్లు చెప్తారు కదా, వాళ్ళు మీరు 16 పెట్టుకోమంటారా లేదా చెప్పేటప్పుడు 14 చెప్తానండి. 14 గ్యారెంటీ ఇస్తాను. అని ఇప్పుడు ఇలాంటి గేదెలు ఉన్నాయి కదా, చాలా హెవీ సైజ్ ఉన్నాయి కదా, రైతు వారిగా అయినా కానీ సరే ఇవి ఓకేనన్నా? రైతులు మీడియం డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళకన్నా ఇంటికాడ ఊటి మేపుకునే వాళ్ళకన్నా ఏమి ఇబ్బంది ఉండదండి. ఇది చూడండి, మా దగ్గర మొక్కజొన్న సొప్ప అండి. సొప్ప లేదు మాది, వర్షాలకు సొప్పలు పోయిందండి. వీటికి మొక్కజొన్న సొప్ప తెచ్చి ఇప్పుడు మళ్ళీ ఇంకో లోడ్ తెప్పిస్తున్నానండి. చాప్ చేసి వేస్తాను, తినేస్తున్నాయి. అన్ని కూడా హెవీ సైజులు ఉన్నాయండి. ఈ రోజు పాలు గ్యారెంటీ ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నామండి. రైతులు ఒకటే అపోహద్దు అన్నానండి. నేను ఎవరికన్నా సరే ఒకటే చెప్తున్నానండి, మనకు ప్రాబ్లం వచ్చింది దాన్ని రీప్లేస్ చేసుకున్నాం. అప్పుడు ఏంటంటే రేటు వ్యత్యాసాలు ఉంటాయండి. ఒక 5 ఏళ్ళు పడినాయి, 10 ఏళ్ళు పడినాయి, సేమ్ గేమ్ తీసుకున్నానుకో పడవు. ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మనకు మీరు పెట్టుకునేటప్పుడే అక్కడ బండి పెట్టుకోండి, నాకు చెప్పండి ఎంత అవుతుందని. ఏంటంటే నేను ఇటు నుంచి ఒక 7,000కి 8,000కి ఎడుతున్నానండి బండి, అటు నుంచి 15,000కి 16,000కి పెట్టుకొస్తున్నారండి. నాకు ఇబ్బందిగా ఇప్పుడు నేను సగం ఇస్తున్నానంటే ఇప్పుడు ఒక 7-8 అనుకో, సగం రూపాయలు ఇవ్వడానికి నేను పర్లేదు. 7-16 బండి ఎడతా కన్వీనియంట్ పెట్టుకుంటున్నాను. కన్వీనియంట్ కాకుండా నేను చెప్తున్నాను, బండి నేను బుర్రమాయంతో రానని చెప్తున్నానండి. అందుకే ఎక్కడన్నా రీప్లేస్మెంట్ వచ్చిందంటే మీరు ఇబ్బంది పడవద్దు, మేము చేద్దాం. మీరు కంగారు పడిపో అడవడ అస్సలు పడక్కలదు, టెన్షన్ తీసుకోవద్దండి. ఏ రైతు కూడా అందరికి రెక్టిఫై ఏదైనా సరే ప్రాబ్లం ఉంటే రెక్టిఫై ప్రతి ఒక్కరికి చేయనండి. ఎవరిది నేను మోసం చేసి ఎవరిది తినేలేదు, ఎవరిని ఎప్పుడు మోసం చేయలేదండి. నా వల్ల బాధ కలిగినా సరే తర్వాత వాళ్ళకి రెక్టిఫై చేసిన రోజులు కూడా ఉన్నాయండి. ఏంటంటే బాధ అంటే ఏంటంటే వాళ్ళకి ఏం చేస్తారో తీసుకురాలేరండి. ఒక రూమ్ లో పాలు తక్కువ వస్తామని ఒక మయ్య వచ్చిందని ఏదైనా మయ్య కానీ ఆ రూమ్ దగ్గర కనపడదు కదండి మనకి. అవి రెండు కనపడవు, పొదుపులకు రావచ్చు. ఈయనకి ఏదో ఉన్నా ఇక్కడ 3 పూట్ల పాలు చూపించే పంపుతున్నామండి అంత. ఓకే, అంటే మామూలుగా అయితే జనరల్ గా అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి గేదెలకి? వాళ్ళంటే ఎలా రెక్టిఫై చేసుకోవాలి చిన్న చిన్న ప్రాబ్లమ్స్? ఇప్పుడు దీనికి రూమ్ లో కొద్దిగా పలుకులుగా నట్టొచ్చు అనుకోండి, సోడా పొడి గట్ట వేసుకోవడం, కొద్దిగా పంచదార వేసుకోవడం, ఇలాంటివి చేసుకున్నారు అనుకోండి రొమ్ములు ఫ్రీగా అయిపోతాయండి. ఈయనకు ముందు రెండు ట్రిప్పులు వేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక స్పూను సోడా పొడి వేసుకోవాలండి ఈయన వెంటనే ప్రతి గేదెకి. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే అంటే డైరెక్ట్ తినిపారా ఇట్లా దానాలు కలపాలా? దానాలు కలుపుకుని అది పెట్టుకుంటే ఏదన్నా రూమ్ లో ప్రాబ్లం ఉంటే పోతుందండి. రొమ్ము ఆపులు కూడా రావు, పొదుగోపులు రావండి. సోడా పొడానికి సోలాపూడి అంటేనా రావండి. అని ఇప్పుడు ఎట్లా అన్ని కూడా 2 ఈత 3 ఈత అన్ని 2 ఈత 3 ఈత ఉన్నాయండి. 3 ఈత కూడా తక్కువ అండి, అన్ని 2 ఈతలు ఉన్నాయండి. ఎక్కువ 2 లేతొత్తులు తెస్తున్నాండి. దశమి గురించి కొద్దిగా మన తెలంగాణలో బాగా నవరాత్రులు ఇప్పుడు బాగా కొంచెం బాగా చేస్తారండి అక్కడ. దాని గురించి కొద్దిగా డౌన్ గా ఉంది. అంటే మన వాళ్ళు సంక్రాంతి ఎక్కువ చేస్తారు ఇక్కడ. అవునండి, మాకు సంక్రాంతి అండి. తెలంగాణ వాళ్ళకి అందరికి బతుకమ్మ. తెలంగాణ సైడ్ మొత్తం దసరా బాగా ఎక్కువ. దసరా వెళ్ళాక ఈ దసరాలో కొత్తగా డైరీలు నా ద్వారా పెట్టుకునే 7 ఉన్నాయండి. ఇప్పుడు 7 కూడా దసరాకు ఓపెనింగ్ అండి. ఆల్రెడీ ఒక 5 గేదెలు అమ్మాను, లోన్ ఉన్నాయి. అతను 1వ తారీఖు తీసుకెళ్తారండి, దసరా రోజు ఓపెనింగ్ అండి. అట్లా చాలా మంది దసరా మంచి రోజు కదండి, మరి అదొకటి గురువారం ఒకటి వచ్చిందండి ఈ సంవత్సరం. రోజు కూడా మంచిది వచ్చింది. తెలంగాణలో డైరీ వాళ్ళకి కూడా అంటే రెగ్యులర్ తీసుకుపోయేటప్పుడు కూడా ఉన్నారండి తెలంగాణ? ఉన్నారు. నాకు తెలంగాణ ఇలాగ మాలు, దేవరకొండ సైడ్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇలా వరంగల్, సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల, హాజ్పూర్, అలా జగిత్యాల దాకా ఉన్నారండి. అంటే నాకు రిపీట్ కస్టమర్లు ఎక్కువ అండి, వాళ్ళకి కొత్తగా వచ్చే వాళ్ళు తక్కువ. ఇప్పుడు మా కస్టమర్లు చాలా మంది మీ వీడియోస్ లేకపోతే మన నరేష్ గారి వీడియోస్, మా ఛానల్ వీడియోస్ చూసి ఈ రోజు కొత్త స్టాక్ వచ్చింది ఎటన్నా అడిగి వాళ్ళు ఈ స్టాక్ చూసి మనకి మళ్ళీ ఆర్డర్ ఇస్తున్నారండి గేదెలు కావాలని. రిపీట్ కస్టమర్ ఎక్కువ, కొత్త కస్టమర్లు ఎవరు లేరండి. ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టుకుని మనం చెప్పిన విధంగా చేసుకుని సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అలా గేదెలు పెంచుకుంటా ఉన్నారండి మా దగ్గర. అంటే ఇప్పుడు రిపీటెడ్ కస్టమర్స్ అంటే నువ్వు మాలు మంచిగా ఇస్తే కస్టమర్ వచ్చేసి రిపీట్ అవుతాడు. నువ్వు సరిగా మాలు ఇవ్వకపోయినా, మీరు ఇచ్చిన గేదెలు ప్రాపర్ గా అవి అంటే పాలు ఎగ్జిక్యూట్ చేయలేకపోయినా, అంటే ఇవ్వకపోయినా కానీ సరే ఇంకా అంతే గడ్డి వాళ్ళు డివైట్ అయిపోతారు, ఇంకా రారు. అంతే మన డైరీ అంకే చూడండి వాళ్ళు ఏంటంటే ఒకటే అండి. ఇప్పుడు రీప్లేస్మెంట్ అన్నది ఎక్కడ వస్తుంది అనుకుంటున్నారు? నేను ఇప్పుడు నా దగ్గర ఒక 5 తీసుకుంటున్నాడండి ఆయన. బయటకు వెళ్తున్నామండి, అక్కడ జరుగుతుందండి. ఇప్పుడు ఇది ఉందండి నాకు ఏదైనా ఏటైనా ఇప్పుడు మంచిగా షెడ్ అన్నది
మనకు తెలిసిపోద్ది ఇది ఇస్తుందా ఇవ్వదన్నది. ఎందుకంటే మన 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 లెవెల్లో ఉందండి, ఇప్పుడు మన అబ్జర్వేషన్ లో ఉందండి ఏదే. బయటకే తెలియదు కదా, దానికి మై వస్తుందో తెలుదు, రొమ్ము ప్రాబ్లం వస్తుందో తెలుదు, ఏమీ తెలుదు. దాని గురించి ఇబ్బంది అవుతుంది. అక్కడే నేను కొద్దిగా మిస్టేక్ అవుతానండి. అది కూడా అందుకంటే గేదెలు కూడా ఎక్కువ పెడుతున్నాం మేము, 40-50 గేదెలు పెడతాం కూడా అందుకే కారణం. బయటికి వెళ్ళకుండా ఇందులోనే గేదెలు తీసేవడానికి చూస్తున్నాం అండి ఎక్కువ. రైతు పాడైపోతే ఏముందండి, ఆ రోజు కస్టమర్ పోతాడు, అతను ఎంతో అప్పు చేసి లేకపోతే ఈఎంఐలు తెచ్చి అప్పులు చేసి పెడుతున్నారండి వాళ్ళు. వాళ్ళ విషయం మనకెందుకండి అని. ఇప్పుడు 80,000కు 90,000కు ఏం పనులు అవ్వండి. 90,000 ఉన్నాయి, ఒక 4 రేట్లు ఇస్తాయి. అవి ఏంటంటే సింగిల్ గా గేదెలు మేపుకొని పెద్ద రేట్ పెట్టుకుని ఇంట్లోకి పాలు తీసుకుంటారు. కానీ అవి కూడా అడుగుతుంటారు అంటే ఇప్పుడు అందరూ అడుగుతారు 20,000 1,30,000 పెట్టాక కొంతమంది అడుగుతారు కదా. మాక్సిమం 1,10,000 1,20,000 పెట్టుకున్నారు అనుకోండి, మంచిది. శుభ్రంగా పూటకు ఒక 5-6 లీటర్ల పాలిచ్చి గేదె వస్తాయి. ఈ టైప్ ఉందంటే ఇక్కడ నుంచి 4 కూడా 1,20,000 పడతాయండి. పూటకు 6 గ్యారంటీగా అవుతాయండి. అది బన్నీ అండి, అది ఒకటి. బ్రీడ్ అంటే బన్నీ, ముర్రా, బన్నీ, గ్రేడ్ ముర్రా 3 ఉన్నాయండి. ఇది గ్రేడెడ్ అండి. ఈ గ్రేడెడ్ అన్నా సరే దీనికి అడ్రస్ చూడండి ఇలా మనం డెవలప్ చేసిందండి అంతా. ఇక్కడ 3 నెలలు 4 నెలలు సూడి తెచ్చి మంచి ఈ డైరీలో కొద్దిమంది హర్యానా వెళ్ళి వాళ్ళు ఇస్పెక్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదండి. ఇంకే మన లోకల్ గేదెలు పెట్టుకుని గేదెలు తీసేద్దాం అనుకున్న వాళ్ళు అన్ని మేము తెచ్చుకుని తయారు చేసి పెట్టుకుంటాం. మంచి గేదెలు ఇద్దామన్నా ఎటువంటి మోసం లేదు ఇక్కడ. మా డైరీలోకి వచ్చి అన్ని విధాలు చూసుకుని వాళ్ళకి నచ్చితేనే కొనుక్కోమన్నాం అండి. విజయవాడ నుంచి మొన్న ఒక ఆయన పెనమలూరు అండి, నిన్న వీడియో తీసుకోవడం మర్చిపోయిన వాళ్ళే, మొత్తం ఇక్కడ అన్ని వచ్చారండి, నా ఎదురుగా వచ్చారు. రేటు చుట్టుపక్కల డైరీలు అన్ని తీసుకొచ్చారు. అతను డైరీలో తీసమంటారు, మీరు యాడ్ చేద్దరు కానీ మొత్తం అన్ని చూసుకున్నారండి. ఇక్కడికి వచ్చి 3 గేదెలు ఒక ఆవును కొనుక్కున్నానండి ఆయన. నేను రేటు ఇచ్చేస్తాం 10,000 డిఫరెన్స్ లో చెప్పానండి. రేటు కూడా మాట్లాడుకున్నాం, తీసుకెళ్లారు, చూసుకుని నాకు డబ్బులు కూడా తీసుకెళ్లారు. అంటే ఇప్పుడు వ్యత్యాసం అంటే ఎంత చెప్తారన్న? అంటే అంటే కొంతమంది ఏమంటే ఇప్పుడు అంటే 20-30,000 ఎక్స్ట్రా చెప్తామన్నా. ఇప్పుడు మనం ఇది 1,50,000 చేస్తాం కూడా, 1,60,000 ఇమ్మన్నాం అనుకోండి, 1,20,000 కాడి నుంచి వస్తారండి మా దగ్గరికి. 1,80,000 చెప్తాం, 1,50,000 దాకా వస్తారు. అదే అంటే కొంతమంది అంటుంటారు కదా, ఇప్పుడు ఇక్కడ ఏమో చెప్పడం ఏమో 1,20,000 1,30,000 బార్గెనింగ్ అండి. ఇప్పుడు రైతులు కొంతమంది ఉన్నారండి, మనం ఇది 1,20,000 అవుతాను అనుకో, 90 కాడి నుంచి వస్తారండి. ఓకే, అదే 1,60,000 చెప్పాం అనుకోండి, 1,00,000 కాడి నుంచి వస్తారు. ఆ వ్యత్యాసం గురించి రేట్లు చెప్పడం, ఎంతో రేట్లు చెప్పేస్తున్నారు, అది చెప్పేస్తారు. ఈ కామెంట్లు నేను చూస్తున్నానండి. నేను 1,20,000 కదా, 1,20,000 చెప్తాను, 5,000 డిఫరెన్స్ లో 1,20,000 అడగడండి. అతను ఎవరైనా అడగడండి, ఎవరన్నా అడగకుండా మా దట్టుపోదని చూస్తారా. మేము ఉండొద్దండి ఇక్కడ. గేదె 5,000 మిగిలితే అమ్మేస్తాం. డైరెక్ట్ వస్తున్నారండి రైతులు, ఎవరిని తీసుకురాకుండా. డైరెక్ట్ రావడం వల్ల వాళ్ళకి 10,000-15,000 తగ్గుతుందండి గేదె. మనకు అన్ని విధాలుగా ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి ఇస్తున్నాం. మంచి గేదెలు ఇస్తాం, రండి, ఎటువంటి మోసం లేదు. ట్రాన్స్పోర్టేషన్ కూడా 6 గేదెలు కొనుక్కోవాలి, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. 5 గేదెలు లోపు కొనుక్కోవాలి, డీజిల్ పెట్టి బండి ఇవ్వడం జరుగుతుందండి. ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇక్కడ ఉండడానికి ఫుడ్ అన్ని కూడా నేనే చూస్తాను, ఎటువంటి ఇబ్బంది లేదు అన్న. ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్ని కష్టాలు ఉంటాయి అన్న? అంటే ఇప్పుడు గేదెకి ఇప్పుడు మీరు ఇక్కడ నేను అన్నానండి, ఇప్పుడు గేదె తెచ్చుకుంటాను. మొన్న గేదె ఈ మేటలు లేవండి, ముందు మీరు చూసుంటారు, అప్పుడు లేవు మన దగ్గర. మళ్ళీ అందులో మేటలు తీసి తెలిసాను. గేదె ఇక్కడ జారిపోయిందండి, 1,40,000 రూపాయలు గేదె, 40,000 కింద పోయింది. అంటే డ్యామేజ్ అయిందా? అంటే ఒకటేసారి 1,00,000 రూపాయలు ఇలాంటివి జరుగుతుంటాయి మీకు కూడా? ఇంకా ఏం నష్టాలు వస్తాయి అంటే? ఏమన్నా ఒకదానికి అనుకోకుండా రైతు దగ్గర కాపాడకుండా మనం తెచ్చినప్పుడు గొడ్లమే కాపాడుతుంది, దాన్ని అమ్మను నేను. ఈనేసి పాలు చూసి తర్వాత ఏ ప్రాబ్లం లేదంటేనే అమ్ముతా ఉండదండి. గొడ్లమే ఎక్కువ చనిపోవడం, రొమ్ము ఆపులు రావడం, రొమ్ము ఫెయిల్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయండి. చిన్న బాధలు కాదండి. ఈ డైరీలో రైతు కంటే మేము ఎక్కువ బాధపడతామండి. మాకు ఏంటంటే ఇప్పుడు అది మేము అమ్మలేము. ఇప్పుడు దీని ఉందండి, ఇది ఉంది, ఒక 4 లీటర్లు ఇస్తుందండి, మనం ఒక 6 లీటర్లు ఇస్తుందని అమ్ముతాం. 4 ఇచ్చిన దీన్ని అమ్మలేమండి ఇప్పుడు బయటికి. ఏంటంటే దాని పాలు అన్ని పడ్డాకనే అమ్మాలండి మనం. పాలు మరి ఏంటంటే ఇప్పుడు దీన్ని అమ్ముతాం, వెళ్తాడు అక్కడికి వెళ్ళకు 4-5 రోజులు పాలు పెట్టుకుంటాడు, అక్కడ పాలు అవ్వదు, అవ్వకపోతే తీసుకొస్తాడు, మళ్ళీ అదో ట్రాన్స్పోర్ట్ వేస్ట్ కదండి మాకు. అందుకని నెంబర్ 1 ఉండేది ఇస్తామండి. డైరీ బాధలు అందరికి రైతులతో పాటు మాకు కూడా ఉంటాయండి. ట్రాన్స్పోర్టేషన్ లో ఇబ్బంది కలగడం, ఇక్కడికి వచ్చి గచ్చుల మీద జారిపోవడము, పొదుగాపులు రావడము, రొమ్ము ఇన్ఫెక్షన్ జరగడం, ఇవన్నీ జరుగుతాయండి. అవన్నీ జరగకుండానే నీట్ గా మా డైరీలు 2 కూడా చాలా నీట్ గా ఉంటాయి. మీరు ఎప్పుడు కూడా అంటుంటారు, ఏగ గాని దోమ గాని మా దగ్గర ఉండదండి. అంత నీట్ గా ఇలాగ పిండబడగానే కడుగుతాం, వాటరింగ్ చేస్తాం, గేదెలు పొద్దున్న సాయంత్రం కడుగుతాం కూడా జరుగుతుంది.
ఇప్పుడు తీసుకోపోయిన వాళ్ళు ఇమీడియట్ గానే అంటే ఏదైనా కొంచెం పాలు ఇవ్వకపోతే ఇమీడియట్ గా అది వచ్చేసిందండి. వారం లోపల గేదె తెలిసిపోద్దండి. ఇప్పుడు కొత్త మనమే వెళ్తేనే ఒక 2 రోజులు నిద్ర పడదండి కొత్త ఏరియాకి వెళ్తేనే. అలాగే ఒక 20 రోజులు 25 రోజులు చూసుకోండి. మీకు మార్చనంటేనండి 25 రోజుల వరకు చూసుకొని మీకు ఎటువంటి ఇబ్బంది అన్నా జరిగితే అప్పుడు తీసుకొచ్చుకోండి. అందుకని వెళ్ళి వారం రోజులకి ఫాలో అవ్వాలంటే అవ్వండి. అంటే టెన్షన్ తీసుకుపోయిన వాళ్ళని టెన్షన్ తీసుకోవద్దు అనేసి చెప్తారు. సో చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి గేదెలు అమ్మకానికి ఉన్నాయి. రెగ్యులర్ గా గేదెలు అమ్మకానికి ఉంటాయి. గేదెలు అయితే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బాగా తగ్గినాయి అనేసి కూడా చెప్తున్నారు. అంటే మళ్ళీ పెరుగుదల అంటే ఎప్పటి నుంచి పెరుగుదల? నవంబర్ నుంచి పెరిగిపోతాయి. నవంబర్ నుంచి బాగా పెరుగుతాయి. సో నవంబర్ నుంచి అయితే మళ్ళీ కొంచెం గేదెల ధరలు అయితే ఫ్లక్చువేటింగ్ ఉంటుంది అనేసి కూడా అనిల్ అయితే చెప్తున్నారు. కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. అని ఇట్లా వీడియో కాల్ చేసినా సరే నైట్ బయలుదేరిన వీడియో కాల్ చేస్తే లైవ్ ఏమన్నా చూపిస్తాం. మేము కూడా లైవ్ ఫోటో వీడియోస్ కూడా లైవే పెడతామండి. పాత గేదెలు పెట్టేసి ఇక్కడికి వచ్చాక ఎంఏసి అన్ని పని ఇవ్వలేదండి. ఆ తర్వాత ఈ రోజు నైట్ బయలుదేరుతుంటే ఇప్పుడు ఉన్న గేదెలు లైవ్ చూపిస్తాం, లైవ్ పెడతాం. పొద్దున్న అవి ఉంటేనే గేదెలు కొనుక్కోమని లేదా వెళ్ళిపోవచ్చు బయట. మేము కూడా ఎవరు కూడా రాము, బయటికి తీసుకొచ్చి గేదెలు చూపించాం. మేము రాము, మా షెడ్లో చూపిస్తాం. ఓకే, కావాల్సిన వాళ్ళు స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.